హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, చాలామంది వైసీటీ బుక్ ఫాలో అవుతూ ఉంటారు. వైసీటీ బుక్ అంటే మీకు తెలుసు, యూత్ కాంపిటీషన్ టైమ్స్ సంబంధించిన బుక్. మరి ఈ బుక్లో మనకి ఓవరాల్గా జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ బుక్ ఏదైతే ఉందో నార్త్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇంగ్లీష్లో డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వైసీటీ బుక్ జనరల్ సైన్స్లో భాగంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్టు ఏదైతే ఉందో బయాలజీ దగ్గర నుంచి, ఓకేనండి. సో పూర్తి స్థాయిలో మనమైతే కనుక బయాలజీకి సంబంధించి 2000కు దగ్గరగా 2300 దాకా ప్రశ్నలు అనేవి ఈ బుక్లో ఉండడం జరిగిందండి. మరి ఇది ఇంగ్లీష్ మీడియంలో డిజైన్ చేసినటువంటి బుక్. మరి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బుక్ని మనం అర్థం చేసుకోవాలంటే పూర్తిగా ఇంగ్లీష్లో మనకు సబ్జెక్ట్ అవగాహన ఉండాలి. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి చాలామందికి ఇబ్బంది అవుద్ది కాబట్టి దీన్ని తెలుగులో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో ఇందులో టాపిక్ వైజ్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తామండి. ఇందులో మొదటి టాపిక్ తీసుకుంటే మేజర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అంటే ఏంటి అంటే, మేజర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అంటే ఏంటంటే జీవశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధాన శాఖలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం, ఓకేనా. సో మన టాపిక్ వచ్చేసరికి మేజర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. సో అదే మనకు ఉన్నటువంటి హెడ్డింగ్. మరి ఇక్కడ ప్రశ్నలు ఒక్కొక్కటిగా మనం తీసుకుంటే మొదటి ప్రశ్న ఏదైతే ఉందో మొదటి ప్రశ్న మనం తీసుకుంటే చూడండి, హూ ఇంట్రడ్యూస్డ్, ఓకేనా, హూ ఇంట్రడ్యూస్డ్ బైనామియల్ నామెన్క్లేచర్. బైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలండి. బైనామియల్ నామెన్క్లేచర్ అంటే తెలుగులో ఏం చెప్తా అంటే ద్వినామీకరణం అని చెప్పి మనం ఏమని పిలుస్తామండి, ద్వినామీకరణం అంటారు. వాస్తవానికి ద్వినామీకరణం అంటే ఏంటి, ఓకేనమ్మా. సో అది మనకి బేసిక్స్ నుంచి వెళ్దాం ప్రతి టాపిక్ నుంచి కూడా. సో ఇక్కడ మనకి ఏంటంటే బైనామియల్ నామెన్క్లేచర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది, ఓకేనా. బైనామియల్ నామెన్క్లేచర్. సో తెలుగులో మనం దీన్ని ఏమంటామండి, ద్వినామీకరణం అని చెప్పి మనం ఏమని పిలుస్తామండి, ద్వినామీకరణం. మరి ద్వినామీకరణం అంటే ఏంటి, ఓకేనా. ద్వినామీకరణం అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. ఏదైనా ఒక జీవికి మనం పేరు పెట్టేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మానవుడు తీసుకుందాం, ఓకేనా. మానవుడి యొక్క శాస్త్రీయనామం ఏంటండి, మానవుడి యొక్క శాస్త్రీయనామం ఏంటి, హోమో సెపియన్ అని పిలుస్తున్నటువంటి పేరు ఏదైతే ఉందో ఇది మానవుడి యొక్క శాస్త్రీయనామం. ఇక్కడ ఏదైనా ఒక శాస్త్రీయనామం పెట్టేటప్పుడు 2 పదాలను ఉపయోగించి శాస్త్రీయనామం పెడతారు, ఓకేనా. మొదటిది ఏంటంటే ప్రజాతి, ఓకేనా. మొదటిది ఏంటంటే ప్రజాతి, దాన్ని జీనస్ లేదా జెనరిక్ నేమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, జెనరిక్ నేమ్ అంటారు. రెండోది వచ్చేసరికి ఏంటంటే జాతి. జాతి అంటే స్పీస్ అని చెప్పి పిలుస్తారు. స్పీస్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ రే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరినన్నా, జాన్ రే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఈయన మొట్టమొదటిసారి జాతి అనే పదాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను రాసినటువంటి ప్రజాతి, ఇక్కడ రాసిన స్పీస్ లేదా జాతి. స్పీస్ అంటే ఏంటంటే జాతి అంటారు. జాతి మరియు ప్రజాతి లేదా ప్రజాతి మరియు జాతి 2 రకాల పదాలను ఉపయోగించి ఒక శాస్త్రనామాన్ని రాయడాన్ని ఏమంటారంటే బైనామియల్ నామెన్క్లేచర్ అని చెప్పి పిలుస్తారు. ఇలాంటి బైనామియల్ నామెన్క్లేచర్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే ఇంట్రడ్యూస్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఓకేనా. అయితే మీరు గమనిస్తే ఈ ప్రశ్న ఎప్పుడు ఇవ్వడం జరిగిందండి, ఒకసారి మీరు చూడండి. ప్రశ్న ఇప్పుడు ఇచ్చారండి, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఓకేనండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇది స్టేజ్ 2లో, ఓకేనా. ఎన్టీపీసీ ఇచ్చిన ప్రశ్న స్టేజ్ 2లో 15/6/2022 అంటే ఇటీవల రీసెంట్గా వచ్చిన ప్రశ్న షిఫ్ట్ 2లో. అయితే ఎన్టీపీసీ ప్రశ్నలు మాకు ఎందుకు సార్ అని అంటే కనుక ఎన్టీపీసీ అనే కాదు, ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్కి, ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కూడా రిపీట్ అవుతాయి ప్రశ్నలు, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ అయితే ఇక్కడ ఉంది. ఆన్సర్ని చూడదు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుని వెళ్దాం. ఆన్సర్ తీసేసి చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది, ఎందుకంటే దీన్ని మళ్ళీ కట్టింగ్లు యాడింగ్ చేయడం. అందుకని ఆన్సర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీ దగ్గర వైసీటీ బుక్ ఉంటే కంపేర్ చేసుకుని దీని వివరాలు రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, క్లాడ్ లూయిస్ బెర్తోలెట్ అని చెప్పారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి జాన్ డాల్టన్ అన్నారు. ఈ డాల్టన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఏ సబ్జెక్ట్లో మనకు కనిపిస్తారు, కెమిస్ట్రీలో డాల్టన్ సిద్ధాంతం ఉంటాయి. తర్వాత డిమిట్రీ మెండలీవ్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త కూడా మనకి పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో ఈ పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక అంటారు, పీరియాడిక్ టేబుల్ దగ్గర మనం చదువుకుంటాం. సో మనకు మిగిలి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే కరోలస్ లినియస్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. సో రైట్ ఆన్సర్ ఏంటంటే కరోలస్ లినియస్. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్ చూసి, ఓకేనా, డైరెక్ట్గా ఆన్సర్ చూసి డిస్కస్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. సో 4 ఆప్షన్స్ మనం తెలుసుకుంటూ వెళ్దాం. కరోలస్ లినియస్, ఓకేనా. ఈ కరోలస్ లినియస్ ఏంటంటే మనకు మొట్టమొదటిసారిగా
ఈ జీవులకు 2 రకాల పేర్లు పెట్టి పిలవచ్చు అని చెప్పేసి మనకి బైనామియల్ నామినిక్లేచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత బిట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఓకేనా. సెకండ్ బిట్ ఏంటన్నా, ద టర్మ్ సెరీకల్చర్. ఓకేనా. సెరీకల్చర్ అని పిలుస్తున్నటువంటి ఈ పదం అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా క్వశ్చన్ గమనించండి. సెరీకల్చర్ అని పిలుస్తున్న పదం ఏదైతే ఉందో ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్ దేనికి సంబంధించి అంటాడు. ఓకేనా. మొదటిది ఏంటంటే ఫిష్ ఫార్మింగ్, అంటే చేపల పెంపకం అని చెప్పి అంటారు. చేపల పెంపకం సంబంధించి మనకు ఆప్షన్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాన్ని పిసికల్చర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా. ఎందుకంటే చేపలని బయలాజికల్ లాంగ్వేజ్లో పైసెస్, పిఐఎస్సిఎస్, పైసెస్ అని చెప్పి పిలుస్తారు. అండ్ తర్వాత రెండోది మనకి తీసుకున్నట్టయితే ఓకే, రెండోది మనకి సిల్క్ ఫార్మింగ్. సిల్క్ అంటే ఏంటంటే పట్టు. ఓకేనా. పట్టు పెంపకాన్ని ఏమంటారంటే సెరీకల్చర్ అంటారు. మరి పట్టు పురుగు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బాంబెక్స్ మోరీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బాంబెక్స్ మోరీ. భారతదేశంలో శ్రేష్టమైనటువంటి పట్టు మనకి తీసుకుంటే కనుక ఈరీ అనేది ఒకటి, రెండోది తీసుకుంటే టస్సార్ అనేది ఒకటి, మూడోది ఏంటంటే మోంగా అనేది మూడోది, నాలుగోది తీసుకుంటే మల్బరీ అని పిలుస్తున్నటువంటి నాలుగోది. ఓకేనా. ఇలా 4 రకాల శ్రేష్టమైన పట్టు భారతదేశంలో మనకు దొరుకుతూ ఉంటుంది. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మరి థర్డ్ ఆప్షన్ ఏంటి? బర్డ్ ఫార్మింగ్ అన్నాడు. బర్డ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇక్కడ బర్డ్ ఫార్మింగ్ అంటే ఏం చెప్తామండి, మనకి పక్షుల్ని పెంచడం అనమాట. ఓకేనా. సో మనకి దాన్నే మన బర్డ్ కీపింగ్ అని చెప్పి మనం ఎవికల్చర్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? ఎవికల్చర్. ఎందుకంటే బర్డ్స్ని బయాలజీలో ఏవ్స్ అంటారు. కల్చర్ అంటే పెంచడం, ఏవ్స్ అంటే పక్షులు పెంచడం అనమాట. ఓకేనా. తర్వాత బీ ఫార్మింగ్ అన్నాడు. బీ ఫార్మింగ్ అంటే ఏంటంటే తేనెటీగలు ఉంటాయి కదా, తేనెటీగల పెంపకం ఏమంటామంటే ఎపికల్చర్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎపికల్చర్. గుర్తుపెట్టుకోండి. ఎపికల్చర్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే ఏమి ఇచ్చాడండి? ఇవన్నీ అధ్యయనాలే. చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? which of the following terms best describes the biological study of animal behavior? ఏ లేదండి, జంతువుల యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో జంతువుల యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అన్నాడు. ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటియాలజీ ఇచ్చాడండి ఆప్షన్ ఏ. ఆప్షన్ 2 వచ్చేసరికి ఎథనాలజీ అన్నాడు. ఆప్షన్ 3 ఎంటమాలజీ అన్నాడు. ఆప్షన్ 4 ఎథాలజీ అన్నాడు. యాక్చువల్గా ఇది ఒకప్పుడు ఓకేనా, ఏదైతే ఈ ఎథాలజీ అనే పదం ఉందో ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 9th క్లాస్ బయాలజీలో ఈ బిట్ ఉండేదన్నమాట. ఓకేనా. మరి కొత్త ఎన్సీఆర్టీలో సిలబస్ మొత్తం డిడక్ట్ చేయడం జరిగింది కాబట్టి అది అక్కడ మనకు కనబడవు. అయితే ఎటియాలజీ అన్నాడు. ఎటియాలజీ అంటే ఏంటంటే ఇవి కీటకాలు అంటే ఎటియాలజీ వచ్చేసరికి ఏంటంటే వ్యాధులకు సంబంధించిన కారకాల గురించి అధ్యయనం చేయడాన్ని ఎటియాలజీ అంటారు. నెక్స్ట్ ఎథనాలజీ అని చెప్పేసి మనకు చెప్పారండి. ఎథనాలజీ అంటే ఏంటంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ కల్చర్స్ అంటే ఏదైనా ఒక దాని గురించి పెంపకాల గురించి అధ్యయనం చేసుకుంటే ఎథనాలజీ అని చెప్పి మనం పిలుస్తారు. మూడోది ఏంటంటే ఎంటమాలజీ అంటే ఏంటంటే కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటుంటే ఎంటమాలజీ అంటారు. మనకి ఇక్కడ ఏమిచ్చాడండి? యానిమల్ బిహేవియర్ గురించి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ఎథాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి డి అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ద కల్టివేషన్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కల్టివేషన్ ఆఫ్ హై వాల్యూ క్రాప్స్ సచ్ యాజ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అంటే ఏంటంటే అధిక ఆర్థిక విలువ కలిగినటువంటి కూరగాయలు కానీ పళ్ళు కానీ అదేవిధంగా ఫ్లవర్స్ పూలు కానీ పెంచడాన్ని మనం ఏమని పిలుస్తాం? ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడండి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 9/2/2021 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. మనకి ఇక్కడ తీసుకుంటే ఆప్షన్ ఏ సెరికల్చర్ అన్నాడు, ఆప్షన్ బి పిసికల్చర్ అన్నాడు. ఈ 3 ఆప్షన్స్ మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఆప్షన్ 4 హార్టికల్చర్ అంటే ఏంటంటే ఉద్యానవనం. ఉద్యానవనాలు అంటారు కదా. హార్టికల్చర్ అంటే ఏంటంటే ఉద్యానవనం. ఉద్యానవనాల గురించి అధ్యయనం అనమాట. సో దాన్ని హార్టికల్చర్ అంటారు. ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చారంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 9/2/2021. సో మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ హార్టికల్చర్ అవుతుంది. ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, స్టడీ ఆఫ్ సెల్స్ అన్నాడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, స్టడీ ఆఫ్ సెల్స్, కణాల గురించి అధ్యయనం చేయడం ఏమంటారు? ఓకేనా, కణాల గురించి అధ్యయనం చేయడం ఏమంటారండి, సైటాలజీ అంటారు. ఇది మీ అందరికీ తెలిసినటువంటి ఆస్పెక్టే. ఓకేనా, కణాల గురించి అధ్యయనం ఏమంటారు, సైటాలజీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, సైటాలజీ. ఓకేనా, సో మనం డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళొచ్చు, ఇక సైటాలజీ. సో మరి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, దీన్ని అనాలిసిస్ కూడా మనం తీసుకుందాం అండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, సెరాలజీ. సెరాలజీ అంటే రక్తంలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం సీరం గురించి అధ్యయనం చేయడం సెరాలజీ అంటారు. సైటోప్లాజం అంటే ఏంటి అనుకున్నారండి, సైటోప్లాజం అంటే కణం తీసుకుంటే ఈ కణం మధ్యలో ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ కూడా ద్రవరూప పదార్థం మనకు కనపడుతుంది. ఈ ద్రవరూప పదార్థాన్ని మనం ఏమంటాం అంటే కణద్రవ్యం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తారంటే కణద్రవ్యం. ఈ కణద్రవ్యం సైటోప్లాజం అంటారు. సో సైటాలజీ 3 ఆప్షన్. సో 4 ఆప్షన్ అంటే ఎటియాలజీ. ఎటియాలజీ అంటే వ్యాధుల కారకాల గురించి అధ్యయనం చేయడాన్ని ఎటియాలజీ అంటారు. సో రైట్ ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ సైటాలజీ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విటికల్చర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. విటికల్చర్ అంటే ఏంటి? ఓకేనా, మరి చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి మనకు తెలియనప్పుడు ఏంటి, ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఇది ఆన్సర్ డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఆన్సర్ మనం తెలుసుకోకూడదండి. ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం వెళ్ళాలి. ఓకేనా, ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ గ్రేప్స్ అంటే ద్రాక్ష యొక్క అధ్యయనం, ద్రాక్ష పంటలు ఏవైతే వాటిని పెంచడం ఏమంటారు, విటికల్చర్ అంటారు. తర్వాత వెజిటబుల్స్, ఓకేనా, కూరగాయల పెంపకం ఏంటంటే ఒలరీ కల్చర్ అంటున్నారు. ఏమంటున్నారండి, ఒలరీ కల్చర్. ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఒలరీ కల్చర్. ఏది, వెజిటబుల్స్ యొక్క పెంపకం. తర్వాత కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్ అనే సరే పూలను పెంపకం ఏమంటే ఫ్లోరికల్చర్. ఇది మీకు తెలిసిందే. సో మనకి ఇక్కడ ఇచ్చేసరికి రైట్ ఆన్సర్ ఏంటి, విటికల్చర్ అనేది ఏదైతుందో ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే గ్రేప్స్ యొక్క అధ్యయనం కాబట్టి. దేని ఏంటి, గ్రేప్స్ యొక్క పెంపకం గురించి అధ్యయనం చేయడాన్ని లేదా పెంపకాన్ని ఏమంటారంటే విటికల్చర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం, విటికల్చర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా.